విరిగిన విమానం బొమ్మ. విన్ని, మనం ఈరోజు నాన్న స్నేహితుడు సురేష్ అంకుల్ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నాం. మీతో ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం వేస్తుంది. నేను ఎంత చక్కగా చెప్పినా మీరు వినడం లేదు. నువ్వు తమ్ముడు అనవసరంగా పెద్ద మాటలు మాట్లాడకండి. అది కావాలి ఇది కావాలి అని గొడవ చేయకుండా బుద్ధిగా ఉండండి అంది అమ్మ. వినిలా వినీత్ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. అమ్మా, అక్కడ సూర్య ఉంటాడుగా, మేము ముగ్గురం కలిసి ఆడుకుంటామన్నాడు వినీత్. సురేష్కు ఒక్కడే బాబు, అతడి పేరు సూర్య. వినిలా సూర్య 3వ తరగతి చదువుతున్నారు. వినీత్ 2వ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం నలుగురు కలిసి సురేష్ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళారు. అక్కడ పెద్దవాళ్ళందరూ హాల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పిల్లలు ముగ్గురు లోపల గదిలో ఆట వస్తువులతో ఆడుకుంటున్నారు. వినీత్, విమానం బొమ్మకి మరి అంత గట్టిగా తిప్పకు, విరిగిపోతుంది అన్నాడు సూర్య. ఏమి విరుగుదులే అంటూ గట్టిగా తిప్పాడు వినీత్. బొమ్మకి ఇచ్చే చువ్వ విరిగిపోయింది. ఆయన ఎంత మాత్రం పశ్చాత్తాప పడకుండా దాని పక్కన పడేసి మరో బొమ్మ తీసుకున్నాడు. యో, నా విమానం బొమ్మ అని విరిగిన విమానం బొమ్మను చేతిలోకి తీసుకొని బాధపడ్డాడు సూర్య. మరి కాసేపట్లో వినిలా వినీత్ నిర్లక్ష్యంగా ఆడుకుంటూ 2 బొమ్మలను పాడు చేశారు. ఇన్ని బొమ్మలతో జాగ్రత్తగా ఆడుకోవాలి, అవి కొనడానికి చాలా డబ్బులు కావాలని మా అమ్మ చెప్పింది. మీ ఇద్దరు ఇలా పగల కొడితే బోల్డన్ని డబ్బులు వృధా చేసినట్లే కదా అని బాధగా అన్నాడు సూర్య. బొమ్మలు ఆడుకోవడానికి కానీ దాచుకోవడానికి కాదు అని పెంకిగా సమాధానం ఇచ్చింది వినిలా. పిల్లలు భోజనానికి రండి అని అప్పుడే సూర్య వాళ్ళ అమ్మ పిలిచింది. వినిలా వినీత్ రివ్వున పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. చేతులు కడుక్కొని రండి అని వినిలా వినీతులను వారి అమ్మ భరించినా వినకుండా డైనింగ్ టేబుల్ కుర్చీలో కూర్చుండిపోయారు. సూర్య బొమ్మలన్నీ సర్ది అలమరలో పెట్టి పగిలిన ముక్కలు శుభ్రంగా ఎత్తివేసి చేతులు కడుక్కొని భోజనానికి వచ్చాడు. ఆంటీ, మీరు పెట్టిన లడ్డు చాలా బాగుంది, నాకు ఇంకోటి కావాలని ఒక చేతిలో లడ్డు పట్టుకొని మరో చెయ్యి చాపుతూ అంది వినిలా. విన్ని, అలా అడగకూడదు, నీ చేతిలో ఉంది, ముందు తిను అని సిగ్గుపడుతూ అంది వినిలా వాళ్ళమ్మ. నాకు ఇప్పుడే కావాలని పేచి పెట్టింది వినిలా. విన్ని అని కాస్త కోపంగా అరిచాడు వినిలా వాళ్ళ నాన్న. అవ్వలేదులేంటి అంటూ సూర్య వాళ్ళమ్మ వినిలాకు మరో లడ్డు ఇచ్చింది. ఆంటీ, నాకు వెళ్ళేటప్పుడు బోలెడు లడ్డూలు ఇస్తారా అంది వినిలా. ఓ, అలాగే ఇస్తారు అని వింతగా చూస్తూ అంది సూర్య వాళ్ళమ్మ. నాకు కూడా 2 లడ్డూలు కావాలి అన్నాడు వినీత్. ఆవిడ వినీత్ కూడా మరొకటి ఇచ్చింది. 2 లడ్డూలను మొత్తం తినకుండా చిదిమేసి టేబుల్ మీద కింద పడేశారు. మీ ఇద్దరికి నేను అన్నం తినిపిస్తాను, ఇక్కడ నుండి లేవండి అంది వినిలా వాళ్ళమ్మ. కానీ వాళ్ళు వినిపించుకోకుండా ఆ కూర వేయండి ఆంటీ, ఈ కూర వేయండి ఆంటీ అంటూ ప్లేట్ అంతా నింపేసుకొని చిందరవందర చేశారు. వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరూ భరించలేక సతమతమయ్యారు. వారి దృష్టి సూర్య మీద పడింది. అతడు వాళ్ళమ్మ పెట్టినవి గొడవ చేయకుండా పొద్దిగ్గా తింటున్నాడు. వినీత్ భోజనాలయ్యాక సోఫా ఎక్కి కిందకు దూకడం మొదలు పెట్టాడు. వినిలా కూడా తమ్ముడితో పోటీ పడుతూ పైకి కిందకు పరుగులు తీస్తుంది. ఏంటి ఆటలు అని కోపడ్డాడు వినిలా వాళ్ళ నాన్న. అయితే లోపలికి వెళ్ళి ఆడుకుందామని ఇద్దరు గదిలోకి వెళ్ళి మంచం మీదకెక్కి దుప్పటి తొక్కుతూ గెంతులు వేశారు. ఇక మనం బయలుదేరుద్దామని వాళ్ళ అల్లరి భరించలేక లేచి నిలబడ్డారు వినిలా వాళ్ళ అమ్మా నాన్న. వాళ్ళిద్దరూ చాలా బాధపడుతున్నారని అక్కడున్న అందరికీ అర్థమైంది. సూర్య వాళ్ళ అమ్మ చెవిలో ఏదో చెప్పాడు. ఆవిడ సరేనంటూ తలాడ్చి టీవీ ఆన్ చేసింది. ట్యూబ్లో మంచి అలవాట్లు అని సూర్య చేసిన వీడియో పెట్టింది. ఇప్పుడు మనం ముఖ్యంగా నేర్చుకోవలసిన ఓ మంచి అలవాటు గురించి మా అమ్మ చెప్పింది.
నేను మీకు వివరిస్తాను. మనం బంధువుల ఇళ్లకు వెళ్ళినప్పుడు వారి మంచాలు సోఫాలు ఎక్కి తొక్కకూడదు. వారు తినడానికి ఏదైనా ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పి తీసుకోవాలి. పొద్దుగా కింద పడకుండా తినాలి. మళ్ళీ మళ్ళీ ఇంకా ఇవ్వమని వారిని అడగకూడదు. అలా చేస్తే మన తల్లిదండ్రులు చాలా అవమానానికి గురవుతారు. మనం పద్ధతిగా మసులుకుంటే బుద్ధిమంతులం అనిపించుకుంటాం. మనం ఎక్కువగా అల్లరి చేసి ఇబ్బంది పడితే మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తున్నామంటే భయపడతారు అని చెబుతున్నాడు ఆ వీడియోలో. వినిలా వినీత్ అది వినగానే వాళ్ళ అమ్మానాన్న వైపు చూశారు. వారిద్దరి కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. సూర్య అమ్మానాన్న వైపు చూశారు. వాళ్ళు తమను అయిష్టంగా చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇద్దరికీ తమ తప్పులను అందరూ ఎత్తి చూపిస్తున్నట్లు స్పష్టంగా అర్థమైంది. తమతో సమాన వయసులో ఉన్న అబ్బాయి మంచి అలవాట్ల గురించి చెప్పడంతో సిగ్గుపడ్డారు. సూర్య వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వినిలా వినీత్, మీరు బాధపడుతున్నారని తెలుస్తుంది. మరోసారి మీ వల్ల అంకుల్ ఆంటీ ఇబ్బంది పడరని ఆశించవచ్చా అని వాళ్ళ చేతులు పట్టుకొని అడిగాడు. నువ్వు వీడియోలో చెప్పినట్లు ఇకపై మేము బుద్ధిగా ఉంటామని ఒకేసారి అన్నారిద్దరు. వినిలా అమ్మా నాన్నలిద్దరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.